సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచన భాగములు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో నెవనికైనను నేనెంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలించవలసినటువంటి వారమై ఉన్నాం. నేటి దినములలో దేవుని పిల్లలుగా నిత్యము ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన మార్గాల్లో జీవిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతున్నామని భావించుకునే మన జీవితాల్లో సహితం ఇటువంటి విశ్వాసం లేని వారముగా ఉన్నాం. శతాధిపతి చూడండి ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిన వాడో. యేసయ్య తన ఇంటికి వచ్చి తన దాసుడి మీద చెయ్యి ఉంచి బాగు చేయాలి, స్వస్థపరచాలి అని కోరుకొనట్లేదు. కానీ, అయ్యా, మీరు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడును కాను. మీరు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, లేక మన పిల్లల భవిష్యత్తుల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలంటే, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఈరోజు మన జీవితాల్లో ఇటువంటి విశ్వాసం కావాలి. ఈ అంత్య దినాల్లో సాతానుడు అనేక మంది విశ్వాసులను భ్రమపరిచి విశ్వాసం లేకుండా చేస్తున్నాడు, విశ్వాస భ్రష్టులను చేస్తున్నాడు. కనుక మనము వానికి అవకాశం ఇచ్చి మన జీవితాలను పాడు చేసుకొనక, దేవుని మహాశక్తిని బట్టి నమ్మిన వారి పట్ల ఆయన వినియోగపరిచే తన బలాతిశయమును బట్టి, విశ్వసించే వారి పట్ల ఆయన చూపే ఆయన కృప యొక్క అపరిమితమైన మహత్యమును బట్టి పరిపూర్ణంగా ముందుకు కొనసాగేవారుగా ఉన్నాం. శతాధిపతి కోరుకున్నట్టుగానే ప్రభువారు ఇలాగ సెలవిచ్చారు, నీవు కోరుకున్నట్టుగానే నీ దాసుడు కవునుగాక, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, ఎల్లని సెలవిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం. మన దేవుడు ఎంత గొప్పవాడో. తన నమ్మిన వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపరచడం, విడిచిపెట్టడం. యెహోవా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనను నమ్మిన వారిని, ఆయన్ను విశ్వసించిన వారిని
యేసయ్య ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ జీవితాల్లో, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్న వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అవి తొలగించేవారు, తీసేసేవారు ఎవరూ లేరు. నీవు ప్రభువారి యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాలి. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. కనుక అట్టి కృపను, అట్టి సహాయమును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయనా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప కార్యాలు చేసేదేవా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నత కార్యాలు చేసేదేవా. మీకు సాటి అయిన వారు ఎవరయ్యా? మీకు సమమైన వారు ఎవరినైనా? అటువంటి మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. విశ్వసించే వారి పట్ల మీ కృపలను, మీ బలాతిశయమును, మీ యొక్క గొప్ప కార్యాలను కనపరిచేదేవా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారి జీవితంలో మీ కార్యాలు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు విశ్వసించి గొప్ప కార్యాలు పొందుకొనగలిగిన భాగ్యమును దయచేయమని, ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక.